తెలంగాణ అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలను గాంధీ భవన్కు, టీడీపీ ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలించారు. మధ్యాహ్నం సభను అర్ధాంతరంగా వాయిదా వేశారని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై చర్చలో తమకు పూర్తిగా అవకాశం ఇవ్వలేదని ఆందోళనకు దిగారు విపక్ష సభ్యులు. సీఎం సమాధానం తర్వాత కనీసం క్లారిఫికేషన్స్ అడిగే పరిస్థితే లేకుండా వాయిదా వేశారంటూ కొద్దిసేపటి క్రితం వరకు అసెంబ్లీ లోపలే బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ నుండి తెలుసుకుందాం. రాకేష్, ఇప్పటికే విపక్ష సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని గాంధీ భవన్ కు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే సభ్యులందరినీ కూడా వారి వారి పార్టీ కార్యాలయాలకు తరలించారు. ఆమరణ నిరాహార దీక్ష చేసిన యోచనలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో దానిపైన తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటితోనే ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు, లేదంటే వేరే ఒక కార్యక్రమంలో సభా వేదికను తీసుకొని అక్కడి నుంచి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. స్పీకర్ ఇప్పటికే చాలా సార్లు వినతులు కూడా చేశారు, స్పీకర్ తో చర్చలు కూడా జరిపారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించినటువంటి చర్చల్లో ఎక్కడ కాంగ్రెస్ సభ్యులకు అవకాశం లభించలేదు. ముఖ్యమంత్రి మాట్లాడిన వెంటనే ముఖ్యమంత్రి పాత బకాయిలను మొత్తం కూడా క్లియర్ చేశాం, కాంగ్రెస్ టీడీపీ హయాం నుంచి వస్తున్నటువంటి బకాయిలన్నింటినీ కూడా మేము క్లియర్ చేశాం, అదేవిధంగా పాత బకాయిలతో పాటు ఈ ఇయర్ ఉన్నటువంటి పెండింగ్ బకాయిలను త్వరలోనే క్లియర్ చేస్తామంటూ ఆయన చెప్పడం జరిగింది. విద్యార్థుల సంఖ్య ఎక్కడ తగ్గలేదు, విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు, ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ నమోదు చేస్తాం, వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థుల అభ్యున్నతికి మేము కృషి చేస్తామంటూ ఆయన సభలో ప్రకటించారు. ఆ తర్వాత క్లారిఫికేషన్ కి కాంగ్రెస్ సభ్యులకు కానీ, టీడీపీకి కానీ, సిపిఎం కానీ ఎక్కడ అవకాశం లేకుండానే సభ ఇమీడియట్ గా వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దానిపైన మాకు కొన్ని క్లారిఫికేషన్స్ కావాల్సి పాత బకాయిలన్నీ ఇప్పుడు చెల్లించినటువంటి ఇంకా ఎంతమంది విద్యార్థులకు బకాయిలు చెల్లించాల్సినటువంటి ఉన్నాయి, పెండింగ్ లో ఎంత ఉందనేది పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, ఏకపక్షంగా సభను వాయిదా వేశారంటూ నిరసన వ్యక్తం చేస్తూ సభలోనే బైఠాయించారు. 3 గంటల పాటు సభలోనే ఉన్నారు. ఆ తర్వాత మరోపక్క కౌన్సిల్ ఇంకా నడుస్తుండటంతో స్పీకర్ కౌన్సిల్ అయిపోయిన తర్వాత మార్షల్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి వారి పార్టీ కార్యాలయాలకి వారిని తరలించమని వెంటనే కాంగ్రెస్ సభ్యుల్ని గాంధీ భవన్ కి, అదేవిధంగా టీడీపీ సభ్యుల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి, సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యన్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి తరలించారు. ఆ తర్వాత ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నేతలంతా గాంధీ భవన్ లో సమావేశం నిర్వహించుకుంటున్నారు. సమావేశం అనంతరం తాము కార్యాచరణ ఏం చేయబోతున్నాం, ఫీజు రీయింబర్స్మెంట్ పై పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయాలనుకుంటున్నట్టుగా వారు ప్రకటించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నిరాహార దీక్షకు సంబంధించినటువంటి సూచన కూడా చేసే అవకాశం ఉంటుంది. సభలో ఉన్నప్పుడే, సభలో బైఠాయించి నిరసన తెలుస్తున్నప్పుడే కిటికీలో నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అరుస్తూ బయటకు చెప్పడం జరిగింది, ఒకవేళ మమ్మల్ని కనుక అరెస్ట్ చేస్తే, మా దీక్షను, ఇక్కడ జరుగుతున్నటువంటి నిరసనను మధ్యలో ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించినటువంటి బకాయిలన్నింటినీ క్లియర్ చేసే వారికి ఖచ్చితంగా నా నిరాహార దీక్ష కొనసాగుతుందంటూ ఆయన అక్కడే మీడియా ప్రతినిధులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి స్థలం, అదేవిధంగా తేదీ ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షాలు హాజరవుతాయా, లేదంటే మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు, మాకు మైక్ ఇవ్వట్లేదు అంటూ మళ్ళీ బైకాట్ చేస్తాయా అనేది వేచి చూడాలి. గతంలో కూడా మొన్న జరిగినటువంటి 3 రోజుల విరామం ముందు జరిగినటువంటి సమావేశాల్లో కూడా ఒకరోజు పూర్తిగా బహిష్కరించారు సభను, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి బహిష్కరించడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం అధికార పార్టీ కంటే ప్రతిపక్షాలే ఎక్కువగా మాట్లాడాయంటూ మంత్రి హరీష్ రావు సభలోనే పేర్కొన్నారు. కానీ ఎక్కడైతే విపక్ష సభ్యులు మాట్లాడుతున్నారో ఆ సభ్యులు మాట్లాడుతుండగానే మంత్రులు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏకంగా ముఖ్యమంత్రి కూడా ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఎక్కువసేపు సమయం తీసుకొని మాకిచ్చినటువంటి స్పీకర్, మా పార్టీ కేటాయించినటువంటి సమయాన్ని కూడా వాళ్లే మాట్లాడి అది కూడా మా అకౌంట్ లో వేసేసి మేమే మాట్లాడినట్టుగా చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటూ ప్రతిపక్ష నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రతిపక్ష నేతలంతా సభకు హాజరవుతారా, బీజేపీ, ఎంఐఎం మినహా ఉన్నటువంటి 3 పార్టీల నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు కాంగ్రెస్ నిరాహార దీక్ష ఎప్పుడు చేయబోతున్నారు ఏంటిదనే ప్రకటన కూడా కొద్దిసేపట్లోనే రానుంది. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. మొత్తం మీద సభలో మాట్లాడేయటం లేదు, సమయం ఇవ్వటం లేదంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. తగినంత సమయం ఇచ్చాము, మీరు మాట్లాడుతూనే ఉన్నారంటూ అధికార పార్టీ అంటోంది. ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ పై కనీసం తమ క్లారిఫికేషన్స్ తీసుకోలేదంటూ కూడా విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కాసేపటి క్రితం వరకు కూడా అసెంబ్లీలోనే వాళ్ళు బైఠాయించారు. పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గాంధీ భవన్ కు తరలించారు, టీడీపీ ఎమ్మెల్యేలను
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలించారు. మరోవైపు మనం చూస్తున్నాం ఎన్ఎస్యుఐ కార్యకర్తలను కూడా పోలీసులు బలవంతంగా అక్కడ నుండి తరలిస్తూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై మొత్తం విపక్ష సభ్యులంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం ఈ రోజు చేశాయి. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉందో దానినే కొనసాగిస్తున్నాం, కొత్తగా తాము ఏం చేసింది లేదంటూ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మేము ఆపము, విద్యార్థులకు ఫీజులు చెల్లించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే తమ సందేహాలకు కానీ తాము మాట్లాడటానికి కానీ సభలో అవకాశం ఇవ్వకపోవడాన్ని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. దీనిపై పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు క్లారిఫికేషన్ ఇచ్చేంత వరకు తమకు సమయం ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు అసెంబ్లీలోనే ఉండటం జరిగింది. కాసేపటి క్రితమే వాళ్లను గాంధీ భవన్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు టీడీపీ ఎమ్మెల్యేలను తరలించారు. ఎన్ఎస్యుఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.